బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ మస్తాన్ సాయి మరో వివాదంలో చిక్కుకున్నాడు. అతనికి సంబంధించిన అశ్లీల వీడియోలు పోలీసులు భారీ సంఖ్యలో గుర్తించారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి దురాఘాతాలన్నీ బయటపడ్డాయి. ఏకంగా 300 మందికి పైగా అమ్మాయిలను నగ్నంగా వీడియోలు తీశాడు మస్తాన్ సాయి. ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను లోబర్చుకుని బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టి శృంగార దృశ్యాలు రికార్డ్ చేశాడు. అమ్మాయిలతో నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్స్ ను కూడా రికార్డ్ చేశాడు. ఆ వీడియోలన్నింటినీ తన హార్డ్ డిస్క్ లో సేవ్ చేసి పెట్టుకున్నాడు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 300 మందికి పైగా అమ్మాయిల జీవితాలున్నాయి. గతంలో హీరో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య మీద కూడా అత్యాచారం చేసిన మస్తాన్ సాయి ఆ వీడియో కూడా రహస్యంగా చిత్రీకరించాడు. తన వీడియోలు డిలీట్ చేయాలని అడిగిన లావణ్యపై దాడి చేశాడు. మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ తీసుకున్న లావణ్య తన వీడియోల కోసం వెతుకుతుంటే వేరే అమ్మాయిల వీడియోలు భారీ సంఖ్యలో బయటపడ్డాయి. హార్డ్ డిస్క్ వెనక్కి ఇవ్వాలంటూ లావణ్యపై దాడి చేసిన మస్తాన్ సాయి ఇవ్వకపోవడంతో ఆమెను చంపే ప్రయత్నం కూడా చేశాడు. అతనిపై నాసింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన లావణ్య 300 మంది అమ్మాయిల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను అప్పగించింది. తనతో పాటు 100 మంది అమ్మాయిల జీవితాలు కాపాడాలని పోలీసులను కోరింది. దాంతో పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను డ్రగ్స్ కు బానిసలను చేసి మస్తాన్ సాయి వారిని లోపరుచుకుంటున్నాడు. వారికి సంబంధించిన అశ్లీల వీడియోలు పోర్న్ సైట్లలో పెడతా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆ భయంతో బాధిత యువతులు మస్తాన్ సాయి అరాచకాలు ఇప్పటి వరకు బయటపెట్టలేదు. మస్తాన్ సాయి అరాచకాలు అమ్మాయిలతోనే ఆగలేదు. హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఫోన్లు కూడా మస్తాన్ సాయి హ్యాక్ చేశాడు. వాళ్ళిద్దరి ప్రైవేట్ వీడియోలు కూడా తన హార్డ్ డిస్క్ లో సేవ్ చేసి పెట్టాడు. మస్తాన్ సాయి వీడియోల వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ వీడియోలపై వార్తలు రాయొద్దని మస్తాన్ సాయి ఏకంగా బిగ్ టీవీకి కాల్ చేశారు. హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలన్నీ ఆ యువతుల అనుమతితో రికార్డ్ చేశారని ఆయన సమర్థన. వాటిని అడ్డు పెట్టుకుని లావణ్య బెదిరిస్తోందని బిగ్ టీవీ ప్రతినిధికి చెప్పాడు. లావణ్య దగ్గరున్న హార్డ్ డిస్క్ లో తన వీడియోలు చాలా ఉన్నాయని చెప్పాడు మస్తాన్ సాయి. లావణ్య బిగ్ టీవీకి ఆ వీడియోలు ఇస్తే వాటిపై వార్తలు ప్రసారం చేయొద్దని అన్నాడు. ఆ వీడియోలు మ్యూచువల్ ఇంట్రెస్ట్ తో తీసుకున్నామని చెప్పాడు. దానికి ఓ గొప్ప వివరణ కూడా ఇచ్చాడు మస్తాన్ సాయి. ఒకరికి ఒక్కో ఫ్యాంటసీ ఉంటుంది. అలా వీడియోలు తీసుకోవడం తన అలవాటని చెప్పుకొచ్చాడు. యూట్యూబర్ మస్తాన్ సాయి వ్యవహారం రాజ్ తరుణ్ మాజీ లావణ్య ఫిర్యాదుతో బయటపడింది. లావణ్య మీద అత్యాచారం చేసిన మస్తాన్ సాయి ఆ వీడియో కూడా రహస్యంగా చిత్రీకరించాడు. తన వీడియోలు డిలీట్ చేయాలని అడిగిన లావణ్యపై దాడి చేశాడు. మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ తీసుకున్న లావణ్య తన వీడియోల కోసం వెతుకుతుంటే వేరే అమ్మాయిల వీడియోలు భారీ సంఖ్యలో బయటపడ్డాయి. హార్డ్ డిస్క్ మనకు ఇవ్వాలంటూ లావణ్యపై దాడి చేసిన మస్తాన్ సాయి ఇవ్వకపోవడంతో ఆమెను చంపే ప్రయత్నం కూడా చేశాడు. అతనిపై నాసింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన లావణ్య 300 మంది అమ్మాయిల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ అప్పగించింది. తనతో పాటు 100 మంది అమ్మాయిల జీవితాలు కాపాడాలని పోలీసులను కోరింది. దాంతో పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ మస్తాన్ సాయి వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, చెప్పండి, అసలు ఈ యూట్యూబర్ ప్రెజెంట్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 300 మంది అమ్మాయిలు నగ్నంగా వాళ్ళని చిత్రీకరించిన పరిస్థితి. ఇతనికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి రాణా?
నిన్న సాయంత్రం మస్తాన్ సాయిని నాసింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అతన్ని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు అతను వద్దున్నటువంటి ఎలక్ట్రానిక్ డివైస్లన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు మరికొన్ని హార్డ్ డిస్క్లు కూడా అతని వద్ద ఉన్నాయి కాబట్టి ఆ హార్డ్ డిస్క్లన్నీ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే లావణ్య మస్తాన్ సాయి పైన ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ఈ హార్డ్ డిస్క్లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ హార్డ్ డిస్క్లో కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోలు, దాంతోపాటు ఒక మహిళతో చాలామంది మహిళతో అతను వీడియో కాల్స్ మాట్లాడుతున్నటువంటి అంశాలు, వాళ్ళు ఇద్దరు కూడా ఏకాంతంగా వీడియోలో ఉన్నటువంటి ప్రైవేట్కి సంబంధించిన సంభాషణ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ఒక వీడియోని మొత్తం అంతా కూడా అతను రికార్డ్ చేసుకున్నాడు. ఆ రికార్డ్ చేసుకున్నటువంటి వీడియోలన్నీ కూడా ఆ హార్డ్ డిస్క్లో అతను పొందుపరుచుకున్నట్టుగా పోలీసులు వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే నిన్న ఈ విషయం జరిగింది కాబట్టి వెలుగులోకి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే లావణ్య కేసు పెట్టిన తర్వాత ఎంటైర్ ఈ 300 అమ్మాయిలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా బయటపడింది. ఈ కొన్ని వందలకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయి. ఆడియో కాల్స్, న్యూడ్ ఫొటోస్ ఇవన్నీ కూడా బిగ్ టీవీ దగ్గరికి వచ్చినప్పటికీ మనము ఏదైతే అమ్మాయిల యొక్క గోప్యత దృష్ట్యా అమ్మాయిలు ఇప్పటికే అతని వల్ల చాలా వరకు నలిగిపోయారు, చాలా నరకయాతన పడ్డారు. ఆ కామాంధుడి వల్ల వాళ్ళు చెప్పుకోనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయిన నేపథ్యంలో చాలామంది కూడా డిప్రెషన్ పాలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సామాజిక స్పృహతో ఆ యొక్క ఫొటోస్ కానీ వీడియోలు కానీ వాళ్ళ యొక్క పేర్లు కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ ఏవి కూడా ఇప్పుడు మనము చూపెట్టడం లేదు. అన్నీ కేవలం ఇప్పుడు ఆ యొక్క వీడియోలు ఇన్ని ఉన్నాయని చూపించడానికి మాత్రమే బ్లర్ చేసి మనం పెడుతున్నాము. అసలు ఈ కేసులో నిజంగానే ఎంత వాస్తవం ఉంది, ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఆ హార్డ్ డిస్కుల్లో ఉన్నాయి, ఈ కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటో కూడా ఒకసారి లావణ్యతో నిన్న కేసు పెట్టింది కాబట్టి లావణ్య తరపున ఉన్నటువంటి న్యాయవాది నాగూర్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు ఎగ్జాక్ట్గా మనం బిగ్ టీవీ చెప్తున్నది నిజమేనా, లేకపోతే పోలీసులు చెప్తున్నది నిజమేనా, లావణ్య చెప్తున్నటువంటి నిజమేనా ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అయితే మనం తెచ్చుకుందాం. నమస్తే నాగూర్ బాబు గారు. హలో, నమస్తే అండి, చెప్పండి సార్. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, ఇప్పుడు ఒక వార్తలు వచ్చాయి, దాదాపు 300 మంది దాకా అమ్మాయిలు వారి జీవితాలు 4 TBకి సంబంధించినటువంటి వీడియోలు, అంటే అంత హార్డ్ డిస్క్లో అన్ని వీడియోలు 100 వీడియోలు అతను స్టోర్ చేసుకున్నాడు. దాంట్లో బాధితురాలు లావణ్య వీడియోలు 40 దాకా ఆ అమ్మాయి వీడియోకి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా పెట్టుకున్నాడు అనేది కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మీరు మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చారంట కదా, అసలు ఎలా తెలిసింది, ఎప్పుడు బయటపడ్డాయి, ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది, ఎప్పుడు ఇదంతా జరిగింది? నవంబర్ 24లో మస్తాన్ సాయి దగ్గర ఉన్నటువంటి 4 TB హార్డ్ డిస్క్ ని లావణ్య ప్లాన్ గా తీసుకుందండి. ఓకే. ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ లావణ్య అంతకు ముందు ఆల్రెడీ కేసు పెట్టుంది. సో తనకు సంబంధించిన కొన్ని వీడియోలు తనకు స్టోర్ చేసుకుంటాడనే అనుమానం వచ్చింది. సో మీ దగ్గర కంప్లైంట్ ఉంది, ఆ కంప్లైంట్ లో ఉన్న ప్రతి అక్షరం కూడా, ప్రతి మాట వాస్తవం, ప్రతి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అదే హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. ఇది లావణ్యకు సంబంధించిన విషయమే కాదు, లావణ్య ఈ రోజు ఒక బాధితురాలుగా మారి తనయే 40 వింటే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు అంటే లావణ్యకి తన ప్రైవేటు వీడియోలు కానీ మొత్తం ఫోటోలు కానీ మస్తాన్ సాయి వద్ద ఉన్నాయనేసి ఎప్పుడు తెలిసింది, ఆమె ఎప్పుడు గుర్తించింది? మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి అని ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాకే తెలిసిందండి. ఓకే. 1 year బ్యాక్ నుంచి తను సపోర్టెడ్ గా, అంటే నేను బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఒక మహిళకు సంబంధించిన నగ్న వీడియోలు ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయి అంటే ఆ అమ్మాయి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటుంది, ఆ వ్యక్తి చేతిలో కీలు బొమ్మలా మారిపోయే పరిస్థితిలో ఉంటుంది. అంటే అతను ఒక డ్రగ్ పెడ్లర్ గా ఉన్నాడు. ఇంతకు ముందు ఆల్రెడీ ఒక 5 కేసులు అతని మీద ఆల్రెడీ నమోదయ్యాయి. డ్రగ్స్ కి సంబంధించి ఒక 2 కేసులు నమోదైనాయి, వాటిలో అరెస్ట్ అయ్యి కూడా ఉన్నాడు. సో ఇది అంటే ఇప్పుడు ఉన్నటువంటి అందరూ అమ్మాయిలు ఎలా ఇతని డ్రగ్స్ పెడ్లర్ చేతిలో కీలు బొమ్మలుగా మారుతున్నారు, ఎలా అతను వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు, వాళ్ళని ఇతర నేరాలకి ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి అంశాలు కూడా దానిలో క్లియర్ గా ఉన్నాయి. దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ మహిళలకు సంబంధించిన సుమారుగా అది ఎంతమంది ఉంటారని ఎగ్జాక్ట్ గా చెప్పలేం. వీడియోలు మాత్రం కొన్ని 100 ఉన్నాయి, ఫోటోలు కూడా కొన్ని వేలల్లో ఉన్నాయి. తర్వాత అతను చేసిన ప్రతి స్కామ్ కు సంబంధించిన ఎవిడెన్స్ అందులోనే ఉంది. అతని మీద ఎన్ని నేరాలు ఉన్నాయి, ఆ నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలనేది కూడా క్లారిటీ గా తీసుకున్నదంతా కూడా అతను హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాడు. సో హార్డ్ డిస్క్ కోసం లావణ్యాన్ని చంపే ప్రయత్నం 2 రోజుల క్రితం చేశాడు. ఇక్కడ తన విల్లాలోకి వచ్చి బెదిరించి తన మీద అటాక్ చేసి తను తప్పించుకొని 100కి డైల్ చేసింది. 100కి డైల్ చేసినా కానీ 2 రోజులు తప్పించుకుంటూ సిపి గారి ద్వారా కలవడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే యాక్షన్ తీసుకుని FIR నమోదు చేసి మస్తాన్ సాయిని అతనితో పాటు
ఇంకొక ఉన్నటువంటి గుంటూరు సుబాని హోటల్కి చెందిన ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 3 వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే మస్తాన్ సాయి ఎప్పుడైతే ఆమె ఇంటికి వెళ్ళాడో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెని హత్యాయత్నం చేశాడో అనేది కూడా చెప్తున్నారు. నిజమేనా? అక్కడ ఇంట్లో అంతా కూడా సీసీ కెమెరాలు పగలు కొట్టేశాడు, అవంతా కూడా నిజమేనా? అవును, ఇంట్లో టీవీ పగలగొట్టాడు, సీసీ కెమెరా అంటే కెమెరాలో రికార్డ్ అవుతుందని తనే సీసీ కెమెరా తీసేసేసి ఆ ఫోటో కూడా లావణ్య ఫోన్కి మళ్ళీ తీసేసిన తర్వాత పంపించాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మెమరీ దానిలో ఉన్న మెమరీ కార్డు కూడా తీసేసి ఫోటోలు కూడా పంపించాడు. అండ్ అదే విధంగా లావణ్య మీద అటాక్ చేసి తన గొంతు పట్టుకొని గట్టిగా ఊపిరాడకుండా చంపిన హార్డ్ డిస్క్ ఇవి. ఎందుకంటే దానిలో అమ్మాయిలు అన్ని ఉంటాయి, ఈ స్కాన్ ఎక్కడ బయటపడుతుందో అని మ్యానిపులేట్ చేయడం కోసం, ఈ అమ్మాయిని అడ్డు కలిగించుకోవడం కోసం, పోలీసు సపోర్ట్ లేకుండా ఉండడం కోసం తన మీద డ్రగ్స్ తప్పుడు కేసులు పెట్టించడం, ఎలా పెట్టించాడో ఏంటో అనేటువంటి వివరాలు కూడా ఇందులో క్లియర్ గా ఉంది. ఆ డిస్క్ లో అంటే ఒక అమ్మాయిని రోడ్డు మీద లాగడానికి, ఒక అమ్మాయి జీవితాన్ని కంకణం కట్టుకొని తనకు ఎవరికైనా ఎదురు తిరిగితే డ్రగ్స్ కేసులో ఎలా ఎంపిస్తున్నారనేటువంటి అంశాలు ఈ అన్నిటికీ క్లియర్ గా కంప్లైంట్ లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ హార్డ్ డిస్క్ లో ఉంది. ఒక్క నిమిషం నాగూర్బాబు గారు, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మస్తాన్ సాయి లావణ్య ఇంట్లోకి చొరబడిన తర్వాత అతను మొత్తం ధ్వంసం చేసిన తర్వాత ఆమె భయపడుకుంటూ పారిపోయి వచ్చింది బయటకి, తన ఫ్రెండ్ ఇంటి దగ్గరకు వచ్చింది. తర్వాత మస్తాన్ సాయికి ఆమె మాట్లాడిన తర్వాత అతను ఏ రకంగా ఆమెతో మాట్లాడి ఏ రకంగా బెదిరించాడనేది ఆడియో కూడా మన దగ్గర ఉంది. ఒక్కసారి నేను వినిపిస్తాను, ఒకసారి వినండి. హలో, మీ పేరెంట్స్ చేయటం మంచి పేరు అంటున్నావు. చేసి ఒకసారి పెట్టి వాళ్ళకి కూడా నెంబర్లు లేవు. మమ్మీ డాడీ నెంబర్ లేదు, మర్చిపోయాను. కూర్చొని పచ్చడన్నం వేసుకొని తిను. తింటాను, అప్డేట్ రావాలి. ఏది అప్డేట్ వస్తున్నాయి కదా బాగా. ఏంటి అప్డేట్లు బాగానే వస్తున్నాయి కదా. మా ఇంట్లో కూర్చొని మరే మీదే రాస్తారు ఇళ్ళు. నా ముగ్గురిదే. మరి డాడీ కూర్చోమన్నాడు ఇంట్లో. కూర్చోమన్నాడు కదా, ఇంట్లో కూర్చొని అల్లుళ్ళలాగా ఉండు. 5 నిమిషాలే ఉండు, 5 నిమిషాలే ఉండు. హలో, వెళ్తున్నావా లేదా నువ్వు? ఎక్కడికి? బయటికి. పనే ఉంది నాకు. మా పేరెంట్స్ వస్తున్నారు. రాని మాట్లాడదాం. ఏం మాట్లాడేది? నాకు ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నేను నిజంగా ఉండను. ఏంటి ఫోన్ ఇచ్చేది? మరి నాకు ఫోన్ ఎందుకు ఇవ్వవు? ఇస్తానన్నావు కదా. ఇప్పుడు మా మాటలు కాంప్రమైజింగ్ ఏదో కాంప్రమైజింగ్ ఒకలా ఉంటాయి. నువ్వు గొడవ మరి ఎందుకు అరుచుకుంటే అదంతా వద్దు. మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి రా. లేదు రాను అంటేనే మన పోలీసులు తీసుకొని వస్తాం. పోలీసులు తీసుకొని వచ్చేసి తొందరగా. సరే, మీ అయ్యాక చేస్తా ఉండు, లైన్ లో ఉంచు. హలో, ఎస్, ఎగ్జాక్ట్గా ఇప్పుడు 2 ఆడియోలు విన్నాము. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా వెళ్ళవా అనేది కూడా క్వశ్చన్ చేసింది. నేను వెళ్ళను, నాకు సంబంధించిన ఫోన్ కానీ హార్డ్ డిస్క్లు ఇస్తే కానీ నేను ఇక్కడి నుంచి బయట పోను అని అంటున్నాడు ఆయన. అవును, చాలా క్లియర్ గా ఏంటి అతని ఇంటెన్షన్, క్లియర్ గా హార్డ్ డిస్క్ తీసుకునే వెళ్ళాలి. ఈ హార్డ్ డిస్క్ బయట పెడితే ఎంతమంది యువతలు ఇలా బలైపోతున్నారు, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారు, ఇది అసలు ఈ డ్రగ్స్ ర్యాకెట్ ఏంటి, డ్రగ్స్ ర్యాకెట్ లో అమ్మాయిల్ని ఎలా ఇస్తున్నారు అనేది బయటపడుతుందన్న ఉద్దేశంతో ఇంటెన్షన్ గా అమ్మాయి దాడి చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా పదే ఫోన్లు చేసి నువ్వు పోలీసులు పంపించిపోతాను ధైర్యం ఏంటో చూడండి. అసలు ఒక అమ్మాయి ఇంట్లోకి వచ్చి నా ఇంకా 5 వ్యక్తులు కూడా పిలిపించాడు. ఈ 5 ఎవరు? అంటే 5 వ్యక్తులు అంటే ఈ అమ్మాయి బయట ఉంది కాబట్టి, ఒక వ్యక్తి మాత్రం గుంటూరు సుబాని హోటల్ కి చెందిన చిన్న కొడుకు హాజా అంట. అతను కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నాడు ప్రస్తుతానికి. ఎందుకు ఆయన గుంటూరులో ఒక డ్రగ్స్ కేసులో మొన్న అరెస్ట్ అయ్యాడు. ఆయన రిలీజ్ అయిపోయి ఇక్కడికి వచ్చాడా? అతనే అంటే 2 రోజుల నుంచి ఈ అమ్మాయి బయట తప్పించుకొని వాళ్ళ చేతుల నుంచి తప్పించుకొని తిరుగుతూ పోలీసులకు కాల్ చేస్తూ సిపి గారి ద్వారా అండ్ డీసీపీ గారి ద్వారా ఈ రోజు ప్రొడక్షన్ తీసుకొని క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ చూపించి ఇచ్చింది. ఓకే, వాళ్ళు క్విక్ గా యాక్షన్ తీసుకున్నారు. అయితే నాగూర్బాబు గారు, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు లావణ్య వీడియోలు ఉన్నాయంటున్నారు. అవును, లావణ్య వీడియోలు డిలీట్ చేసినప్పుడు ఆమెను కొట్టాడా అంతకుముందు కేసులో? అవునండి. ఓకే, ఇప్పుడు హార్డ్ డిస్క్ అంతకు ముందు కేసులో కొట్టింది కూడా కేవలం ఈ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి అంటే కొట్టిన దెబ్బలు, వీడియోస్, ఫొటోస్ అన్ని ఉన్నాయి. తన క్రైమ్స్ ఎక్కడ బయటపడతాయి ఏంటి అన్న ఆలోచనతోటే మాత్రమే. అంతకు ముందు కేసు వేరు. వీళ్ళ మీద అతని మీద ఇంతకు ముందు వాళ్ళ రావణ్య 2 కేసులు ఆల్రెడీ పెట్టి ఉంది. అలా పెట్టినా కానీ ఎలాంటి తన మీద చట్టాలంటే గౌరవం లేదు, చట్టాలంటే భయము లేదు. ఒక క్రైమ్స్ ఎలా ఆర్గనైజర్ గా ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి
మీరు దీన్ని ఒక్క లావణ్య చెందిన అంశంగా చూడకుండా ఆ హార్డ్ డిస్క్ లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది జీవితాలు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 900 పైనే వీడియోలు, అవును దాంట్లో మల్టిపుల్ అమ్మాయిలు మల్టిపుల్ టైమ్స్ అతను ఏకాంతంగా ఉన్నది. ఇంకోటి వీడియో రికార్డింగ్స్, వాళ్ళిద్దరూ వీడియో కాల్స్ చేసుకున్నప్పుడు ఆ రికార్డ్స్ చేసినవి. దానితో పాటు నిజమేనా ఈ యొక్క మహిళలకు సంబంధించిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే వాళ్ళతో బెదిరించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఈ ఆడియోలు కానీ అన్నీ కూడా ఉన్నట్టున్నాయి, నిజమేనా? అన్ని ఉన్నాయండి, ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది. హార్డ్ డిస్క్ లో అంతమంది మహిళల ఫొటోస్, అంతమంది మహిళల వీడియోస్ వాళ్ళకి తెలియకుండా ప్రైవేట్ గా రికార్డ్ చేసేసుకొని కొంతమంది పెళ్ళైన యువతులు, కొంతమంది పెళ్లిగాని యువతులు, సో వాళ్ళకి డ్రగ్స్ అడిక్షన్ గా చేస్తూ, డ్రగ్స్ సప్లై చేస్తూ, డ్రగ్స్ స్కామ్ లో ఎలా ఎరిపించాలని ప్లాన్ చేస్తూ, సో ఇవన్నీ వీళ్ళందరూ ఎట్లా పరిచయం అయ్యారంటండి? మీకున్నటువంటి సమాచారం మేరకు ఎక్కడ కలిశాడు, ఎలా వీళ్ళని ట్రాప్లోకి లాగాడు, తర్వాత వీళ్ళకి ఆ వీడియోలకు సంబంధించి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండేది, వాళ్ళు ఏమన్నా మాట్లాడడం జరిగిందా? వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చాలా క్లియర్ గా అండి. ఏ అమ్మాయి ఒక పార్టీలో కానీ ఒక ఇదిలో కానీ పరిచయం అయినా తన నెంబర్ తీసుకొని రెగ్యులర్ గా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడటం, తనకు తెలియకుండా వీడియో కాల్స్ మాట్లాడడం, ఆ వీడియో కాల్స్ రికార్డ్ చేయడం, ఆ వీడియో కాల్స్ తో పాటు వాళ్ళు సేవ్ చేసుకోవటం, మళ్ళీ అక్కడక్కడ పార్టీస్ కి వాటికి ఇన్వైట్ చేయడం, అక్కడ మెల్లగా ఇది చాలా బాగుంటుంది అని డ్రగ్స్ అలవాటు చేయడం, ఆ డ్రగ్స్ అడుగు వాళ్ళకి కామవాంఛ తీర్చుకునే వరకు లేదా వాళ్ళకి కావాల్సింది వచ్చిన వరకు వాళ్ళని అలా వాడుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ చేత క్రైమ్స్ కూడా చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో వాళ్ళ చేత మళ్ళీ తప్పుడు కేసులు పెట్టించడం, వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, ఇదే పని వీళ్ళం. ఓకే, అయితే ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చింది, మీ కంప్లైంట్ లో లావణ్య ఒకటి అంశం ప్రస్తావించింది. హీరో నిఖిల్ సంబంధించిన ప్రైవేట్ పార్టీకి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా హార్డ్ డిస్క్లో ఉన్నాయి. హీరో నిఖిల్కి సంబంధించిన ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అతను సేవ్ చేసి పెట్టుకున్నాడు అని రాశారు. ఏంటి నిజమేనా? దాంట్లో అంత ప్రతి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉందండి, ఎవిడెన్స్ లేకుండా లేదు. ఓకే, హీరో నిఖిల్ సంబంధించిన విజువల్స్ ఉన్నాయన్నమాట. అట్లయితే మస్తాన్ సాయి దగ్గర వీడియో, మస్తాన్ సాయి ఫోన్ లో వీడియో నిఖిల్ ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్ళినప్పుడు ఆ ప్రైవేట్ పార్టీకి సంబంధించినటువంటి ఫొటోస్ ఇవన్నీ. అంటే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లకు వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు, ఎవరెవరికి సంబంధం, ఇది కదా క్వశ్చన్. ఇప్పుడు హీరో నిఖిల్ కి సంబంధించిందైనా, మీకు సంబంధించైనా, ఇంకొక వ్యక్తికి సంబంధించిందైనా, లేకపోతే అసలు ఎవరికి సంబంధించైనా కేవలం మస్తాన్ సాయి దగ్గర ఎందుకుంటారు, ఎలా చేస్తున్నాడు వాళ్ళ ఫోన్, అది కదా. అంటే వాళ్ళ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తున్నాడనా మీరు ప్రధాన ఆరోపణ? వాళ్ళ ఫోన్లు హ్యాక్ చేస్తున్నాడు, మెయిల్ అకౌంట్స్ హ్యాక్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళకి తీసుకుంటున్నాడు, అమ్మాయిలను అడ్డు పెట్టుకుని తను చేయకుండా పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ జీవితాలు నాశనం బలైపోయారు విధంగా. ఓకే, సో ఇదే కోవలో నిజంగానే రాజస్థాన్కి సంబంధించిన కొన్ని ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆడియో రికార్డింగ్స్ కానీ అవన్నీ కూడా మస్తాన్ సాయి తన హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అవి కూడా ఉన్నాయా? నిజమేనండి. రాజస్థాన్కి సంబంధించిన వీడియోస్ అంటే రాజస్థాన్కి దిగిన లావణ్య దిగినటువంటి కొన్ని పర్సనల్ ఫొటోస్ కానీ లేదా కొన్ని వీడియోస్ కానీ వాళ్ళ లావణ్యకి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా అదే హార్డ్ డిస్క్ లో అన్ని సేవ్ చేసుకున్నారు. ఒక్క లావణ్య కాదండి, ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎంతమంది ఆడపిల్లలు ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, ఇలాంటి వాటి వల్ల ఎంతమంది వీళ్ళు వేధించారు, ఎంతమంది ఈ రోజు బయటకు రాలేదు వాళ్ళు ఉన్నారు అనేది మనం ఆలోచించాలి క్లియర్గా. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్యానిక్ అయిపోతారు కదా, ఇప్పుడు ఇన్ని వీడియోలు బయట ఉన్నాయి, మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చాలామంది మస్తాన్ సాయితో ఈ వీడియోలు ఎందుకు బయటకు వచ్చినాయి, నీ వల్లనే బయటకు వస్తున్నాయి కదా అని అడిగినప్పుడు ఒక మహిళ అడిగింది. ఆ ఆడియో కూడా బిగ్ టీవీ దగ్గరకు వచ్చింది. కానీ అతను వాడినటువంటి భాష ఆ మహిళ మీద, ఆ మహిళ వేడుకుంటే నువ్వు అమ్మాయితో ఈ రకంగా మాట్లాడద్దు, నువ్వు చేసిందంతా చేసావు, ఇప్పుడు నీ వల్ల నా లైఫ్ ఇక్కడ స్పాయిల్ అయింది, ఇట్లా నా పేరు బయటకు వస్తుంది, ఆ వీడియోలు అనేది బయటకు వస్తున్నాయి అనేది ఆ అమ్మాయి వేడుకుంటుంటే అతను ఉల్టా ఆమె మీద చాలా పచ్చిగా, అంటే కనీసం ఒక మనిషి మాట్లాడలేనటువంటి భాష, అత్యంత జుగుప్సాకరంగా ఆ ఒక్క మాటలు ఉన్నాయి. అలాంటి థ్రెటనింగ్ లావణ్యకి ఎప్పుడైనా వచ్చాయన్నా? ఎట్లనే మాట్లాడాడు ఎప్పుడైనా? థ్రెటనింగ్ ఏంటండి, లావణ్య మీద 2 సార్లు అటాక్ చేశాడండి. ఆ దెబ్బలకు సంబంధించిన ఫోటోలు, ఎమ్మెల్సీ రిపోర్ట్స్, మెడికల్ రికార్డ్స్, ఆ డేట్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ లాయర్తో మాట్లాడి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉంది హార్డ్ డిస్క్ లో. ఓకే, లావణ్య మీద మానవ మృగాలు దాడి చేసినటువంటి ఫొటోస్ కూడా ఉన్నాయి. అంటే ఎందుకు లావణ్యనే మస్తాన్ సాయి టార్గెట్ చేశాడు అనేది మై క్వశ్చన్. ఈ హార్డ్ డిస్క్ కోసం మాత్రమే. ఇది బయట పెడితే ఖచ్చితంగా తన బాధితులు, ఇప్పుడు లావణ్య తన క్లియర్ లో మెన్షన్ చేసింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితాన్ని నాశనం చేశాడు, నాలాగా ఏ రకంగా. ఇప్పుడు వీడియోలు తీసాడు, ఓకే, ఆ వీడియోలు తీసుకుని ఏమని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశాడు అనేది నా క్వశ్చన్.
జీవితం నాశనం అయిపోయింది అంటుంది కదా, ఏ రకంగా? అంటే ఏమైనా కేసులు పెట్టించాడా అక్రమంగా, లేకపోతే ఎక్కడైనా ఇరికిపించాడా ఏంటి? అక్రమంగా కేసులు పెట్టించాడు, అక్రమంగా డ్రగ్స్ అంటే ఒక నార్సింగిలో జరిగినటువంటి డ్రగ్స్ కేసులు లావణ్య జరిగినట్టు చూపించారు తన ఇంట్లో. ఏ కేసులో అండి? నార్సింగిలో లావణ్య ఇంట్లో డ్రగ్స్ దొరికినట్టుగా మనకు అప్పుడు ఒక కేసు వచ్చింది. ఓకే అయితే ఆ డ్రగ్స్ మస్తాన్ సాయి ఒక వ్యక్తి ద్వారా పంపిస్తూ లోపల పెట్టమని, ఆ బ్యాగ్ లో పెట్టమని, బ్యాగ్ లో నుంచి మళ్ళీ తన అడిగి మరీ చేతులు వేయించుకోమని, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ అంటే గణేష్ అనే వ్యక్తి ద్వారా నేను పెట్టేశానన్నా ఇంకా నువ్వు పంపించానంటే చూడు ఎంత ఆర్గనైజర్ గా అమ్మాయిని క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే డ్రగ్స్ కేసులో అమ్మాయిని ఇరికించాడు కావాలనే ఇరికించాడు, ఆ వీడియో ఉంది. ఇరికించినట్టు డ్రగ్స్ పెట్టడం, తీయడం, అతను డ్రగ్స్ పెట్టమని ఎంత ప్లాన్ చేశారు. ఒక్క లావణ్య మీద కాదు, తను ఎవరు ఎదురు తిరిగినా ఈ స్కాన్ ఎవరు బయట పెట్టారని ఏ ఆడపిల్లకి. అంటే ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ లో లావణ్య చెప్తున్నట్టుగా ఇతర వ్యవహారాలు ఏమున్నాయి అంటే అతను డ్రగ్స్ పెడ్లర్ గా ఉన్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ వీడియోలే కాకుండా నేను కన్సెంట్ తో నేను ఈ వీడియోలు తీసుకున్నాను అంటున్నాడు. అంటే మా సంబంధించి మా కుటుంబ సభ్యులు, నా వైఫ్ కానీ లేకపోతే ఇతరులు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా గర్ల్ ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరితో కూడా వాళ్ళ కన్సెంట్ తోనే నేను ఒక వీడియోలు తీసుకున్నాను అంటున్నాడు. మరి కన్సర్న్ అంటే ఒక అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఆ వీడియో కాల్ ని రికార్డ్ చేయడం క్రైమా కాదా? అది కన్సర్న్ ఎలా అవుతుంది? ఎంతో మంది యువతలు ఉన్నారు, వాళ్ళకి తెలుసా రికార్డ్ చేస్తున్నారని. ఏ మహిళ అయినా సరే తనకు రికార్డ్ చేస్తున్నారు అని తెలిస్తే అంత స్వేచ్ఛగా మాట్లాడగలిగితే మీరు చెప్పండి. అదే కదా మరి అది కన్సర్న్ ఎలా అవుతుంది? వాళ్ళకి తెలియకుండా స్క్రీన్ రికార్డ్ చేస్తూ అండ్ అసలు ఆఖరికి ఎవరు మాట్లాడినా సరే అవి కూడా రికార్డ్ చేసి పెట్టి ఎవరిపైనా చేస్తూ ఉన్నాడంటే దాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి నేరాలు చేయాలని క్లారిటీ గా ఉంది కదా. ఈ రోజు లావణ్య జీవితాన్ని మనం చూసాం, ఎట్లా నాశనం చేశాడు. ఈ రేపు వీటిని అడ్డు పెట్టుకుని మిగతా మహిళలు కూడా లావణ్య మీద ఇప్పుడు హత్యాయత్నం కూడా చేసింది అందుకే కదా. లావణ్య చంపే ప్రయత్నం చేసింది అదే కదా. లావణ్య మీద తప్పుడు కేసులో ఎక్కించడానికి చేసిన ప్రయత్నం కూడా ఇదే కదా. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య విషయంలో వెనకాల ఉన్నది మస్తాన్ సాయేనా మీరు అంటున్నట్టుగా? ఇప్పుడు ఖచ్చితంగా రాజ్ తరుణ్ కి లావణ్య జరిగిన గొడవల్లో మస్తాన్ సాయి ఉంటే ఈమెను కూడా పెట్టించాడనేది క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, నాకు ఇక్కడ ఒక సమాచారం వచ్చింది, అది నిజమో కాదో మీరు రూఢీకరించాలి. చెప్పండి. శేఖర్ భాష అనే వ్యక్తి మస్తాన్ సాయితో కొల్యూడయి లావణ్యకి వ్యతిరేకంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కామెంట్లు పెట్టించడమే కాకుండా లైవ్ డిబేట్లు పెట్టించి ఆమెని నెగిటివ్ చేసి రాజ్ తరుణ్కి లావణ్యకి పుల్లలు పెట్టి మస్తాన్ సాయి మధ్యలో దూరాడు అనేది. ఇప్పుడు శేఖర్ భాష కూడా డ్రగ్స్ కేసులో లావణ్యాన్ని ఇరికించాలని చూస్తున్నాడు. దానికి సంబంధించి ఒక ఆడియో నా దగ్గరకు వచ్చింది. ఓకే నిజమేనా? అది నిజంగానే అంత ఆర్గనైజ్డ్గా మస్తాన్ సాయి వీళ్ళందరినీ యూజ్ చేసుకున్నాడా? శేఖర్ భాషను కూడా ఇట్లనే యూజ్ చేసుకున్నాడా? లావణ్య జీవితాన్ని నాశనం చేయడానికి శేఖర్ భాషని యూజ్ చేసుకున్నాడు. ఇంకా